హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక చిన్ని వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసరికి అంటే టిఫిన్ సెక్షన్ అయిపోయినప్పటి నుంచి అనమాట. ఈరోజు వర్షాలు అయితే మాకైతే బాగా పడుతూ ఉన్నాయి. ఇంకా ఉదయం చేయలేదన్నమాట, కాస్త లేట్ అయింది. లేట్ అంటే ఈరోజు మా వారికి కొంచెం పని ఉందని సెలవు తీసుకున్నారు. ఇంకా సరేలే, ఉదయాన్నే చేయాల్సిన అవసరం లేదు కదా, అందుకనేసి కొద్దిగా లేట్గా అయితే చేస్తూ ఉన్నాను. మధ్యాహ్నం అయితే పిల్లలకి తీసుకెళ్ళియచ్చు బాక్స్ అనేసి, ఇంకా చల్లగా బయట వర్షం పడుతుంది కదా, ఇంకా కొద్దిగా వెజిటేబుల్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సరేలే వెజిటేబుల్ రైస్ చేసేద్దాము అని చెప్పి ఇంకా అన్నీ కూడా చేసేసుకుంటున్నాను. కొబ్బరి పాలు వేసి చేస్తాను, టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా అనేది కూడా చాలా తక్కువ వేస్తాం అనమాట, ఎక్కువైతే మేము తినము, అందుకని మైల్డ్గా ఉంటుంది. బయట చూసారు కదా వర్షం అయితే పడుతుంది. ఎంత వర్షం పడినా మనకి బట్టలు మాత్రం ఉతకాల్సిందే కదా. ఇంకా ఉతికేసి అక్కడ ఆరేసాను. ఈరోజు కాకపోయినా ఇంకా బాగా నీళ్ళన్నీ పోయిన తర్వాత నైట్ ఇంకా కింద చాప వేసేసి, ఎలాగో మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా, అక్కడ పరిచేస్తే ఉదయానికి ఆరిపోతాయి. డైలీ మాత్రం ఇంకా బట్టలు అనేవి వేయాల్సిందే, వర్షం పడినా ఏం జరిగినా సరే. ఇంకా సరేలే, ఇంకా అంతా కూడా గ్యారేజ్లో అయితే పంపించేశాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి కిచెన్ దగ్గర ఇంకొంచెం చేంజ్ అయితే చేస్తూ ఉన్నాను. ఉన్న వాటిని లేండి, కొత్త అయితే ఏం లేదు. కొంచెం అటు ఇటు చూడడానికి ఒకేలాగా కనిపిస్తుంటుంది కానీ మరి బోర్ కొట్టకుండా అని చెప్పి ఇంకా ఇలాగా ఆ ర్యాక్స్ మీద ఉన్న గ్రీన్ కలర్ ఫ్లేవర్ వాసన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. కొద్దిగా ట్రెడిషనల్ లుక్ లాగా ఉంటుంది అని చెప్పేసి, ఇంకా మనము కప్పులు ఉంటాయి కదా, వాటితో కూడా ఇలాగా కొంచెం చేసుకోవచ్చు. మనం ఎప్పుడు పెట్టే బౌల్స్లో అంటే వాటర్ పోసి పెడుతూ ఉంటాం కాదు, గాజు సీసాల్లో కానీ గ్లాసులో కానీ, మనకి ఎప్పుడు చూసి బోరు కొట్టకుండా ఇలాంటి కప్పుల్ని కనుక ఇలా పెట్టేసామనుకోండి, చూడడానికి బాగుంటుంది. మనం కప్పులు ఒకవేళ రెండే ఉన్నాయి యూస్ చేసుకోవాలి అన్నప్పుడు చక్కగా ఆ ఫ్లేవర్ వాసన తీసి పక్కన పెట్టి యూస్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ఈ రెండే ఉన్నాయి. వీటిలో మా పిల్లలు ఏంటంటే పాలు తాగుతారు అంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అందుకనేసి ఇంకా వీటిలో వాటర్ పోసి డైరెక్ట్గా పెట్టకుండా ఇలా అయితే పెట్టేశాను. ఇవైతే మార్చాలి, ఎందుకంటే లోపల కొంచెం నెర్రొచ్చేసింది అనమాట. ఇంకా సరేలే ఉన్న రోజులు వాడదాము అని చెప్పి ఇంకా వీటినే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నాకేంటంటే ప్రతి వస్తువు కూడా ఫుల్గా దానికి పెట్టిన మనీ అంతా కూడా మనం దాన్ని యూస్ చేసుకునే విధంగా వస్తువుని వాడుకోవాలి అనుకుంటూ ఉంటానన్నమాట. అది అదే విధంగా కాకుండా ఇంకో రకంగా కూడా రీయూస్గా కూడా చేసుకుంటూ ఉంటాను. ఫైనల్గా ఇలా అయితే కిచెన్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే గ్యాస్ కొంచెం ప్రాబ్లం ఇచ్చిందనమాట. అదేంటంటే చిన్న పొయ్యి ఉంటుంది కదా, చిన్నది రెండోది, అది సిమ్లో పెట్టేస్తే ఆరిపోతుంది. అలాగా హైలో పెట్టినా కూడా చిన్న మంట వస్తుంది అనమాట. అయితే ఈరోజు దాన్ని కొంచెం క్లియర్ చేద్దామని చెప్పి, ఎలాగో మా వారికి ఏంటంటే సెలవు అని చెప్పాను కదా, ఇది లోపల మనం బయట ఎంత క్లీన్ చేసినా సరే లోపల మనం పొంగినప్పుడు కానీ ఇలాగా కొంచెం ఏదైనా ఇరుక్కున్నప్పుడు మంట అనేది సరిగా రాదు. ఇలా క్లీన్ చేయడం కూడా మనం యూట్యూబ్ వీడియోస్లోనే చూసి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిదీ కూడా తెలియంది కూడా యూట్యూబ్లో నొక్కితే వచ్చేస్తుంది కదా, అలాగా చూసేసి ఇలా సన్న వైర్ ఉంటుంది కదా మనకి కరెంటు వైర్లో, దాంట్లో లోపల రాగి వైర్లు చాలా లైన్స్ ఉంటాయి. వాటిలో ఒక లైన్ ఉన్నదాన్ని సన్న హోల్ ఉంటుంది, దాంట్లోకి పంపించేసి ఇంకా అదంతా కూడా తీసేసామనుకోండి, చక్కగా మంట అయితే వస్తుంది. ఇది రెండోసారి అన్నమాట ఇలా చేయడము. ఫస్ట్ సారి చేస్తే వర్కౌట్ అయింది, చేసి కూడా ఆల్మోస్ట్ 6 months అలా అవుతుందన్నమాట. ఇంకా మరలా అదే ప్రాబ్లం వచ్చింది. ఇంకా ఇప్పుడు కూడా ఇలాగే చేస్తే మనకి మంట అనేది ఇప్పుడు బాగా వస్తుందన్నమాట. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఒకసారి అయితే మీరు కూడా ఇది క్లియర్గా లేదు అంటే యూట్యూబ్లో చూసి అయితే చేసుకోండి, మనకి వర్కౌట్ అవుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి దీనికి మనకి డ్రెస్సులకి కుండీలు అయితే వస్తూ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి బోసిగా లేకుండా ఇవి వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను తీసి పెట్టుకుంటూ ఉంటాను. దేనికి ఏది మ్యాచ్ అయితే ఏది ఊడిపోయినా అది కుట్టుతూ ఉంటానన్నమాట. ఇంక ఇది వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్ది. ఇంకా లోపల ఖాళీగా ఉంది కదా, ఈ విధంగా కుట్టేశాను. ఇలా ఉంటే బాగాలేదు కదా, అందుకనేసి మనకి కుందన ఒకటి ఉంటుంది,
ఎల్లో కలర్ సెట్ అయిందని ఇది తీసుకొని ఇంకా దీన్ని కూడా కుట్టేశాను. లుక్ అయితే బాగా వచ్చిందనమాట. ఇలాగా మనం వేస్ట్ అని పక్కన పడేసేవి కూడా ఒక్కొక్కసారి యూజ్ అవుతూ ఉంటాయి. ఇదే విషయం మనుషులకు కూడా వర్తిస్తుంది కదా. ఎవ్వరు కూడా మనకి ఏదో ఒక క్షణంలో అవసరం అవుతూనే ఉంటారు. డబ్బు ఉందని వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, లేదు అని తక్కువ వాళ్ళు కాదనమాట. అందరినీ కూడా మనము కలుపుకొని పోతూ ఉండాలి. ఉన్న వాళ్ళతో ఒకలా, లేని వాళ్ళతో ఒకలా అలా అయితే అస్సలు ఉండకూడదు అనమాట. ప్రతి ఒక్కరు కూడా మనకి లైఫ్లో ఇంపార్టెంటే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. ఇవి సెట్ గిన్నెలు, ఒకటి పాలకి, ఇంకా ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇక టీకి యూజ్ చేద్దాము, చిన్నది కదా అని చెప్పి ఇంకా దీనికి ఇది మిడిల్ సైజ్ అనమాట. ఇప్పుడు నేను పాలు పోసేది, టీ పెట్టి ఉండేది మాత్రం చిన్న సైజు. దీనికన్నా ఇంకొంచెం పెద్ద సైజు ఉంది, దాంట్లో కర్రీస్ అయితే చేసుకోవచ్చు. ఇది పైన మూతలు కూడా చాలా బరువు ఉంటాయి అన్నమాట. సెట్ అనమాట, 3 సెట్లు ఉంటాయి. ఇవి మా మ్యారేజ్ అప్పుడు గిఫ్ట్ లాగా వచ్చినవి. వాటిని ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి మధ్యాహ్నం చేసిన రైస్ కొంచెం అయితే మిగిలింది. ఇంకా దాన్ని హీట్ అయితే చేసేసుకుంటున్నాము. ఓవెన్లోనే కాకుండా ఇలాగా మనము వాటర్ని హీట్ చేసి దాంట్లో పెట్టినా సరే మనకి ఆ వాటర్ హీట్ అవ్వడం వల్ల ఇదంతా కూడా వేడెక్కుతుంది, వేడివేడిగా ఉంటుందన్నమాట. అది రైస్ కుక్కర్లో కావచ్చు, లేదంటే మామూలు గ్యాస్ మీద గిన్నెలో వాటర్ పోసేసి ఇంకా మధ్యలో ఈ గిన్నె పెట్టామంటే చక్కగా వేడవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. ఇంకొకసారి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, క్లియర్గా చెప్పండి అని చెప్పి. ఇంకా అందుకని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంక ఇది ఒక శారీ అనమాట. ఇది తీసుకొని కూడా లాస్ట్ జనవరిలో తీసుకున్నాను. ఇంకా దీనికి మోక్షం అయితే ఇప్పుడు కలిగింది. ఇంక ఇప్పుడైతే కుడుతున్నాను అనమాట, కుట్టేశాను. ఇది వచ్చేసరికి మనకి లైన్స్ లాగా వచ్చేసి ఉంటుంది శారీ, దాని మీద డిజైను. ఇది వచ్చేసరికి నాకు 400 అయితే పడింది. ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ అయితే ఒకటి కుట్టాను అనమాట. మరీ పెద్దవాళ్ళకి కాకుండా ఇంకా మా చిన్నమ్మాయిని చూసే ఉంటారు కదా, ఆ అమ్మాయికి అయితే ఇలాగా కుట్టాను. అన్ని కింద అంతా ఫ్రిల్స్ పెట్టేసి, చేతులకు కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి, ఇంకా నడుం దగ్గర కూడా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. కాకపోతే అంత ఒకేలాగా ఉంటుంది ఆ ఫ్రాక్ మొత్తం కూడా, వేరియేషన్ ఏం లేకుండా అంతా ఒకే క్లాత్ లాగా ఉంటుందన్నమాట. బ్లౌజ్ పీస్ వేరేగా ఉంటుంది, కానీ వేస్తే ఏంటంటే మనకి తెలిసిపోతుంది కదా. ఆల్రెడీ బ్లౌజ్ది పైన వేసి మిగిలిన శారీ పార్ట్ కింద వేసి కుట్టిన డ్రెస్సులు కూడా ఉన్నాయి. అలా కాకుండా మొత్తం కూడా ఇలాగ ఫ్లవర్స్తోనే ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఈ కలర్ అయితే ఈ శారీని ఇలా అయితే కుట్టాను. నా ఫోన్ ఏంటంటే కెమెరా ప్రాబ్లం అనమాట, ఒక కలర్ ఉన్నది ఇంకో కలర్ లాగా కనిపిస్తుంది. ఇదైతే మంచి నేరేడు పండు కలర్ అనమాట, చాలా బాగుంది. కాకపోతే ఈ ఫోన్లో ఇలా కనిపించుండొచ్చు కలర్ అనేది డల్గా, కానీ రియల్గా చాలా బాగుందన్నమాట. ఇంకా కొన్ని వేరే డ్రెస్వి బటన్స్ అయితే ఉంటే ఇంకా ఇలా కుట్టేశాను. వైటీ కూడా ఉన్నాయి, కానీ వైటీ ఆ ఫ్లవర్స్లో కలిసిపోతున్నాయి, ఇంకా సపరేట్ కనిపించట్లేదు అనమాట. అందుకనేసి వేరేటి కుట్టాను. ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలింది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసామనుకోండి, అది వేస్ట్గానే పడిపోయి అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ విధంగా టాప్ ఒకటి, అంటే డ్రెస్ టాప్ ఉంటుంది కదా, అలా కుట్టాను. మనకి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట, సన్న డిజైన్ లాగా. ఇంకా దాన్ని ఈ విధంగా నెక్ దగ్గర కుట్టేసి హ్యాండ్స్కి కొంచెం జాయిన్ చేసి కుచ్చులు అయితే పెట్టేసి ఇంకా ఈ బటన్ అయితే ఇలా పెట్టాను. నేను కుట్టేటివి అయితే పర్టికులర్గా ఏం పెట్టలేదన్నమాట వీడియోస్ లాగా, ఎందుకంటే మన ఛానల్ డైలీ వ్లాగ్స్ అలాగా కాకుండా ఇంకోటి ఏంటంటే మరీ పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్చుకొని ఒకరికి చెప్పే అంత అయితే నాకు రాదు. జస్ట్ ఊరికే అలా ఇంట్లో వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఇంట్లోనే కదా ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి. అదండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.